వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పిజ్జా. దానికి కావాల్సిన ఫస్ట్ ఐటెం మనం బేస్ తయారు చేసుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా కొంచెం గోరువెచ్చగా కాగబెట్టిన వాటర్లో మనం ఈస్ట్ వేసి కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఈస్ట్. ముందుగా 1 కప్పు మైదాని తీసుకుందాం. అందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకుందాం. అలాగే చిటికెడు ఉప్పు. అలాగే ఇప్పుడు ఈస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈస్ట్లో మనం పిండిలో కలుపుకుందాం. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని తడుపుకుందాం. ఇలా ముద్దను తయారు చేసుకున్నాం కదా, ఇది ఒక ½ అన్ అవర్ పాటు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు పిజ్జా బేస్ మనం తడిపి పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత మనం పిజ్జా సాస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటాలని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుందాం. కొన్ని కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయల్ని వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాం. ఎండుమిర్చిని మనం క్రష్ చేసి పెట్టుకున్నాయి అవి కూడా వేసుకుందాం. అలాగే ½ టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుందాం. మన పిజ్జా టాపింగ్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు పిజ్జా బేస్ నానిపోయింది. మనకి కొద్దిగా ఆయిల్ అంటుకొని చేతికి అంటించుకొని కొద్దిగా మనం ప్రెస్ చేసుకుందాం. అలాగే మన రొట్టెల పెనం తీసుకొని దాంట్లోకి ఈ చపాతీలాగా మనం ఒత్తుకుందాం. పెనానికి మనం నూనె అప్లై చేసుకొని మనం ఇలా ఒత్తుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పిజ్జా బేస్ది మనం పెనం మీద ఒత్తుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకుందాం. తర్వాత మనం టాపింగ్ చేసాం కదా, టాపింగ్ సాస్ కూడా మనం వేసుకుందాం. అలాగే చీజ్ కూడా వేసుకుందాం. మోజరెల్లా చీజ్ తురిమి పెట్టుకున్నది మనం ఇలా పైన కొద్దిగా వేసుకుందాం. అలాగే తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టమాటాను కూడా మనం ఇలా పెట్టుకుందాం. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మధ్య మధ్యలో పెట్టుకుందాం.
ఇలా ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే దీనిపైన కూడా మనం వేసుకోవచ్చు. ఇలా 15 నిమిషాల పాటు మనం మూత పెట్టి పెట్టుకుందాం. మరి 15 మినిట్స్ మనకు అయిపోయింది. పిజ్జా రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసి పిజ్జా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఎంతో ఈజీగా తయారు చేసుకునే మన పిజ్జా రెడీ అయిపోయింది.